దేవుడు ఉన్నారా. నార్మల్గా బ్యాచులర్ పార్టీ అంటే మనం ఏదైనా రెస్టారెంట్కో లేకపోతే ఏదైనా ఫ్రెండ్ రూమ్ తీసుకొని దాంట్లో ధూమ్ ఎంజాయ్ చేస్తాం కానీ ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా. కానీ మేము కొత్తగా ట్రై చేయడానికి ఒక టెంపుల్కి వచ్చినాం. ఆ టెంపుల్ కూడా ఎందుకు వచ్చినాం అంటే మా ఫ్రెండ్ ఇక్కడ గట్టు మైసమ్మ తల్లి అనే ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్కి మొక్కుకున్నాడు, నాకు పెళ్ళి అయితే తప్పకుండా ఇక్కడ దావత్ చేస్తా తల్లి అని చెప్పేసి. అందుకే 2 కోళ్ళు పట్టుకొని మంచి టెంపుల్కి వచ్చేసినాం. టెంపుల్ చూస్తున్నారు కదా, టెంపుల్ చుట్టూ ట్రీస్ అండ్ టెంపుల్ కూడా ఫారెస్ట్ స్టార్టింగ్లో ఉండడం వల్ల చాలా అందంగా ఉంది. ఇక మా ఫ్రెండ్ గారు ఎట్లాగో అని పెళ్ళి ఫిక్స్ అయిపోయింది అని చెప్పేసి మనం మంచిగా గంట కొట్టేసి మొక్కేస్తా ఉన్నాడు. అండ్ తల్లి గట్టమ్మ తల్లి మంచిగా దీవించమ్మా. ఇట్లా డోర్ తెచ్చుకొని టెంపుల్ లోపలికి వచ్చేసినాం. దేవత ఎంత బాగుందో అంత భయం అవుతుంది. కాకపోతే ఆల్రెడీ వీడియో తీస్తుంటే గంట దెబ్బ తాకింది, సో అది పనిష్మెంట్లకే తీసుకున్నాం. ఇక్కడ ఒకటి కాయ కనిపించింది, సేమ్ జామకాయ అనుకున్నాం కానీ జామకాయ కాదు, ఏదో చెట్టు ఉంది, అసలుగా మనకు కూడా తెలియదు. దేవత దర్శనం కాగానే ఇక దావత్ పనులు స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. చూసుకుందాం. కార్ పార్క్ చేసి మంట వెలిగించి వెజిటేబుల్స్ కట్ చేయడానికి రెడీగా పెట్టినాం. చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. హైలైట్ ఏంటంటే ఎప్పుడు వంట చేయని మా రంజిత్ గాడు కూరగాయలు కట్ చేయడం అండ్ వెజిటేబుల్ సెక్షన్ మొత్తం వాడే చూసుకున్నాడు. అండ్ చాలా బాగా కట్ చేశాడు కూడా. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. మరి రంజిత్ గారు మెల్లమెల్లగా కూరగాయలని కట్ చేసిండు. మంట పెట్టరా బాబు అని అక్కడ పొయ్యి దగ్గర కూర్చోబెడితే వాడే మంట ఆర్పేసి పొగ కూర్చుండు. రంజిత్ గారి కూరగాయలు తెంపుడు కొత్తిమీర కాడికి వచ్చింది, తెంపుతున్నాడు. కానీ కార్తిక్ గడేమో అని అమ్మ ఎవడు పట్టించుకోవాలి, మొత్తం నేనే చూసుకోవాలారా అని అనుకుంటున్నాను. పొయ్యి అయితే మంచిగా వేడి వేడిగా వెళ్తుంది. ఉల్లిగడ్డలు కట్ చేసి కొత్తిమీర వేసి మంచిగా వెంకటేష్ గారు కలుపుతుండు. అదే మా పెళ్లి కొడుకు. వీళ్ళేమో కోడిని ఎట్లా పొత్తం చేయాలని ముగ్గురు కలిసి ఒక్క కోడిని పొత్తం చేస్తారు. ఫైనల్గా పొత్తం చేశారు. మా రమేష్ గారు మన కరెంట్ పవర్ తోటి ఫైనల్ మంచిగా కోడిని మొత్తం కట్ చేస్తాడు వానికి వచ్చినట్టు. అరే మెల్లగరా బాబు, చచ్చిపోయినా కూడా వేసేటట్టుంది, అట్లా వస్తున్నావు. మా పెళ్లి కొడుకు వెంకటేష్ మెల్లమెల్లగా మటన్ వండేసిండు. ఆల్మోస్ట్ దగ్గర పడ్డది, కొంచెం ఉడకడానికి కావచ్చు, మేబీ వాటర్ పోస్తున్నాడు. స్పైసీగానే అనిపిస్తుంది కానీ తిన్నాక చూడాలి వాడు ఎట్లా బాగా చేస్తాడు. వచ్చేసింది అమ్మ చూస్తుంటే మొదలు బాబు. అర్జున్ వచ్చేసినావా వీని గురించి 5 hours నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇప్పటిదాకా ఒక లోటు ఉంటున్నాం మా దగ్గర. వీటి రాగానే ఒక మంచి వ్యూ పాయింట్ దొరకబట్టినాం. వీని రాక్ కోసం వెయిట్ చేస్తున్నాం. అందరం కలిసి వ్యూ పాయింట్లోకి వెళ్దాం అనుకున్నాం. సో వీడు వచ్చేసిండు, మెల్లమెల్లగా వ్యూ పాయింట్లోకి వెళ్ళిపోదాం. సో వ్యూవర్స్ మీరు కూడా చూడండి ఎంత బాగుందో, చుట్టూ గ్రీన్, మధ్యలో నుంచి వాటర్, ఒక మంచి కెనాలు, అక్కడక్కడ ఫామ్ అయిన ఇసుక, అసలు హైలైట్ ఉంది. ఆల్రెడీ ఒకసారి దీని లోపలికి వెళ్ళొచ్చినాం, ఒకసారి మళ్ళీ చూపించడానికి మేము వెళ్తున్నాం. మొత్తం ఈ కాలువ అంతా మొత్తం పాములాగా మొత్తం ఇట్లా వంకర ఉంది. చూడండి అశోక్ రాజు గారు మెల్లగా స్టైల్గా నడుచుకుంటూ వస్తుండు. అరే బ్యాక్గ్రౌండ్ మీదకి వేసుకోండి, ఆ బ్యాక్గ్రౌండ్ వేసుకొని తలకని అరే 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 అజ్జ కొత్త పెళ్ళి అయింది కదా, ఇట్లనే స్టైల్ కొడతాడు. ఇక ఇప్పుడు కొత్త ఇంకా వెంకటేష్ గారిని కొత్త పెళ్ళి అవుతుంది కదా, వాడు ఎట్లా కొడతాడో చూడాలి పాపం. కానీ అది కొన్ని రోజులు మాత్రమే, అందరికి తెలిసిందే. సో కొత్తగా అయింది కాబట్టి మనకి మంచి మంచి ఇట్లాంటి ఇంట్రో షార్ట్స్ ఇస్తే వాడు ఖుషీలు ఉంటాడు. రేపు పొద్దుగాల ఇదే మెమరీస్ చూసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మళ్ళీ ఇట్లా ఎంజాయ్ అనుకున్నది కదా, చాలా రా చూసింది ముంగడికెళ్ళు. సో వాడు అనుకుని ఇట్లనే ఫాలో అయ్యకుండా పోయినాం. చూడండి ఎంత బాగుందో. కరెక్ట్ ఇక్కడ ప్రాపర్ లైటింగ్ లేదు కానీ లేకపోతే ఇంకా చాలా అందంగా చూపిస్తుండే. మంచి ప్లేస్ ఉంటే ఇక్కడ కెమెరా పట్టుకొని తిరగడానికి ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే చెట్లు అవి ఇవి తాకుతున్నాయి. ఆల్రెడీ మనకు ఒకసారి దెబ్బ తాకింది కూడా ఈ వీడియో తీస్తుంటే. సో చూసుకోవాలి. ఇది మళ్ళీ మీకోసం ఇది రిటర్న్ షాట్ పెట్టినాం. కింద నుంచి వాటర్ ఫ్లో ఎట్లా ఉందో అట్లా వాటర్ ఫ్లో నుంచి
ఇది మీ గురించి ఓన్లీ కొంచెం కెమెరా కింద డౌన్ చేసి పెట్టినాం అనమాట. ఇక్కడ ఇట్లా క్రాస్ దించుతుంటే మనకు దెబ్బ తాకేసింది, మన గీరుడు గేరింది. ఇక్కడే జస్ట్ వాటర్ ఎట్లా ఫ్లో అవుతుందో, వాటర్ ఎట్లున్నాయో అని తెలుసుకోవడానికి ఈ షార్ట్ తీసినాం. చూడండి ఈ షార్ట్ ఎట్లుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వ్యూ మంచిగా అనిపించింది, ఎందుకంటే రెండు సైడ్లు ఇసుకుంది, మధ్యలో రాళ్ళు, గ్రీనరీ ఎక్కువ ఉంది. ఇక్కడ ఫ్లవర్ ఉంటుంది, బాగుంటుంది, అక్కడ ఫోకస్ చేసిందని చాలా బాగుంటుంది. చూడండి మటన్ కర్రీ అయిపోగానే వెంకటేష్ గారు రెస్ట్ తీసుకొని చికెన్ కర్రీని మా రమేష్ గారికి అప్ప అయిపోయాడు. మంచిగా ఆయిల్ వేసి కొత్తిమీర వేసి గోలిస్తున్నాడు. మంచిగా స్మెల్ అయితే మస్తు వస్తుంది. దానికి మీకు క్లోజ్అప్లో చూద్దామని ట్రై చేస్తున్నాం. ఇప్పుడు ఆనియన్స్ వేసేస్తుండు, టమాటాస్. అరే టమాటాలు ఎందుకు వచ్చినావు మామ? వద్దురా బాబు అంటే టమాటాలు కట్ చేసిండు. అంటే టమాటాల కోసం మాకు ఇష్టం ఉండదండి మా గ్యాంగ్లో. అండ్ క్లోజ్అప్ షాట్ మీకోసం. ఇంకోసారి బాబు ఏమైందా కెమెరా? ఏమిటంటే మీకు క్లోజ్అప్ షాట్ తీసుకోవాలి, కెమెరా లోపల తీసుకోవాలి అండి, భగవాన్ లోపలికి. అప్పుడే పొగ ఎక్కువ రావడంతో లెన్స్ మొత్తం ఫాగ్ వచ్చేసింది. ఆ ఫాగ్తో కెమెరాకి నాకేం కనవలేదు. డర్టీ పిల్లగాడు వీడు అప్పుడే పొగ ఎక్కువ వేయించింది. అరే మామ మెల్లగా ఆ పీస్ అంతా పోతారా, మెల్లగా వెళ్ళిపోరా. కూల్. లో ఫ్లేమ్ పైన పెట్టిండు కర్రీ లైట్ ఉడకడానికి. గ్యాస్ స్టవ్ అనుకుంటున్నామో, అరే కట్టెలా పోయిరా అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా కర్రీ నుంచి టెస్ట్ పీస్ తీయంగానే నాకైతే చాలా టేస్టీగా అనిపించింది, ఎందుకంటే అది ఫుల్ రెడిష్గా స్పైసీగా కనిపిస్తుంది. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. ఈ ట్రిప్ మొత్తంలో అసలు హైలైట్ విషయం ఏంటంటే, ఫస్ట్ ఇందాక మనం చూసిన వాటర్ వ్యూ పాయింట్, సెకండ్ ఏంటంటే ఈ సాలెపురుగు ఎంత పెద్ద ఉందంటే చూడండి, కెమెరా దూరం చూపిస్తున్నా. ఇది మన చెయ్యి అంత ఉందండి. ఈ చెయ్యి ఎట్లున్నాయో మన అర చెయ్యి ఎంత ఉందో దాని అట్లా ఉంది, అంత సైజులో ఉంది, అది పెద్దది. నేను కెమెరా నుంచి చాలా దూరం చూపిస్తున్నాను, ఎందుకంటే దగ్గర నుంచి చూపిస్తాను మనకు కాటేసింది అనుకో పరిశాన్. సో ఫ్రెండ్స్, మా బ్యాచులర్ పార్టీని మంచి అట్మాస్ఫియర్లో ఆర్గానిక్ ఫుడ్తో చేసుకున్నాం. చాలా ఎంజాయ్ చేసాం మేమైతే, అండ్ చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాం, చూసినాం అండ్ ఎంజాయ్ చేసాం. మీకు ఎలా అనిపించిందో చెప్పండి, కామెంట్లో మెన్షన్ చేయండి. Okay, we will meet in the next class.